హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారు, నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మరొక వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. మోస్ట్లీ ఆడవాళ్ళకి ఇంపార్టెంట్ వీడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరికైనా చీరలన్నా బ్లౌజెస్ అనే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా చూడడానికి. సో ఆ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎలా ఉన్నాయి ఏంటి అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. సో వీడియో స్కిప్ చేయకోకుండా కంటిన్యూగా చూడండి. నేను ఎలా డిజైన్ చేయించాను ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేది డీటెయిల్గా అయితే చూపిస్తాను. సో ఇంక ఇదైతే గిన వచ్చి రాగానే మా చెల్లి వచ్చేసి ఎలా ఉన్నాయో ఏమో అనేసి ఏమంటారు కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా. బ్లౌజెస్ అంటే ఫస్ట్ టైం ఆ పాప చీర ఇలా హెవీగా కుట్టించుకొని పెళ్లి కోసం అనేసి తను ఫస్ట్ టైం శారీ కట్టుకుంటుంది. సో అందుకనేసి కొంచెం క్యూరియాసిటీ ఉందన్నమాట. అది కాక మగ్గం వర్క్ వేయించాము ఎలా ఉన్నాయో ఏమో అనేసి బాగా ఇదవుతుంది. సో వచ్చి రాగానే వర్క్ చేసుకుంటూ ఉంది. అయినా కానీ మొత్తం ఓపెన్ చేసేసి చూస్తున్నాం అనమాట. అంటే ఎలా ఉంది స్టిచ్చింగ్ బాగా కుట్టారా లేదా అనేసి కొంచెం బోటిక్లోనే ఇచ్చాము. ఏమంటారు ప్రొఫెషనల్గా కొన్ని బ్యూటిక్స్ ఉంటాయి కదా, వాటిలో అయితే గిన ఇచ్చేసి వచ్చాము. నాట్ బ్యాడ్ అండి, బాగానే కుట్టారు. ఈ మొత్తం మగ్గం వర్క్ కట్ వర్క్ ఇలా ఉన్నాయి కదా, అలా అయితే గిన కుట్టించామన్నమాట. సో ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇది వచ్చేసి మెయిన్ పెళ్లి కూతురు శారీ అనమాట. అమ్మాయి ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా మేము స్టిచ్చింగ్కి అయితే మేము ఇక్కడే చేయించాం. ఈ మెయిన్ ఇది ఏంటంటే పెళ్లి కూతురుని చేసే శారీ. ఇది ఏంటి అంటే పుట్టింటి వాళ్ళు పెడతారనమాట. అంటే ఇప్పుడు పెళ్ళి వచ్చేసి మా మేనత్త కూతురుది కాబట్టి పుట్టింటి వాళ్ళం అంటే మేమే అనమాట, మా నాన్న వాళ్ళు. సో వాళ్ళ నాన్న వచ్చేసి ఆ అమ్మాయికి శారీ మెట్టెలు ఇలాంటివన్నీ వేసి పుట్టింటి వాళ్ళ శారీ అని కొన్ని సాంగ్యాలు ఉంటాయి, అవి అయితే మేము తీసుకెళ్ళాలా. సో దానికోసం అయితే కనుక నాన్న వాళ్ళు మెయిన్ శారీ వచ్చేసి ఇది తీసుకున్నాము. అంటే మీకు ఈ వీడియోలో వచ్చేసి లైట్ బ్లూ కనిపిస్తుంది, కానీ మామూలుగా అయితే కనుక మంచిగా కనిపిస్తుంది చీర అనేది. ఇది ఫోటోలో ఇలా కనిపిస్తుంది అంతే, కానీ ఈ కాంబినేషన్ వచ్చేసి మెరూన్ రెడ్ వచ్చేసింది. దీనికైతే కొంచెం హెవీగా వర్క్ చేయించాము అనమాట, మగ్గం వర్క్ చేయించాము. ఇంకా ఇప్పుడు వచ్చేసి కట్ వర్క్ ఇలా మగ్గం వర్క్ కొన్ని బీడ్స్ వచ్చేసి ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో అందుకోసం అనేసి ఇలా ఓన్లీ శారీలో బార్డర్ కొంచెం హాఫ్ బార్డర్ తీసేసి అది అటాచ్ చేసి మిగతాది మొత్తం కాటన్ సిల్క్ ఉంటుంది కదా, క్లాత్ తీసుకొని దాని మీద అయితే వర్క్ చేయించాము. ఈ ఏంటి అంటే కన్నా శారీస్ మీద వేసే శారీలో వస్తాయి కదా, ఆ బ్లౌజెస్ మీద మగ్గం వర్క్ వేస్తే అవి తొందరగా పిగిలిపోతాయి, ఎక్కువ రోజులు అనేది రావు అనమాట మనకి. సో అందుకనేసి ఓన్లీ కాటన్ సిల్క్ తీసుకొని దాని మీద అయితే గిన ఇలా వర్క్ చేయించాలి. సో ఇంకా శారీస్కి కుచ్చులు కూడా మొత్తం కుచ్చులు పీకో ఫాలు అన్నీ అక్కడే చెప్పేసి వచ్చాము. ఎలా వేయాలనేది చెప్పాము. మేము ఒక బ్రీఫ్గా ఇస్తే ఆమె అయితే వేసేసింది. శారీ కుచ్చులు కూడా చాలా బాగానే వేసింది అనమాట. సో ఈ శారీ వచ్చేసి మా సిస్టర్ది. ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. అది కాక దీనికి వర్క్ కూడా బాగా సెట్ అయిపోయింది. ఇంకా మా చెల్లి ఏంటి అంటే గిన కొంచెం బొద్దుగా ఉంటుందనేసి తనకి బీడ్స్ వద్దన్నాము. అంటే బీడ్స్ అంతా అనిపించదు అనేసి ఇంకా దానికి కట్ వర్క్ ప్రిపేర్ చేసింది. కట్ వర్క్ అనేది చాలా బాగా వచ్చింది. ఇప్పుడు కట్ వర్క్ చాలా ట్రెండ్ అవుతుంది కదా, స్కాల్ఫింగ్ లాగా అదే స్కాల్ఫింగ్ కట్ వర్క్ అంటారు కదా. సో అదే అనమాట. ఇదైతే గిన చాలా బాగా చేశారు వర్క్ అయితే. సో ఇంకా సేమ్ ఇది కూడా మనకు చీరలో ఎలా ఉందో దాని ఫ్లవర్ అవి బేస్ చేసుకొని అయితే కనుక ఈ బ్లౌజ్ని డిజైన్ చేశారు. చాలా బాగా వచ్చింది చూడడానికి అయితే. ఇదైతే కనుక డిజైన్ అయితే ఇది బాగా అనిపించింది చూడడానికి, కొంచెం ట్రెండీగా మంచిగా అనిపించింది అనమాట. సో కుచ్చులు కూడా తినకి బాగా ఏమంటే డిఫరెంట్గా వేసింది. మా పెళ్ళికూతురు చీర మా శారీ కంటే ఆ శారీకి వచ్చేసి కొంచెం కుచ్చులు డిఫరెంట్గా వేసింది. చాలా బాగా అనిపించింది అనమాట, చాలా బాగున్నాయి. సో ఇంక ఇదైతే కదా ఇంకో చీర, దీనికి కూడా కుచ్చులు, ఇదైతే కుచ్చులు సింపుల్గానే ఉన్నాయి. అంటే మరీ హెవీగా లేకుండా మరీ సింపుల్ కాకుండా మీడియం అనమాట. ఇప్పుడు మామూలుగా జిగ్జాగ్ చేసి వదిలేస్తే చీర అంతా ఏమంటారు మంచిగా ఉండదు కదా చూడ్డానికి. సో ఇలా చిన్న చిన్న కుచ్చులు కానీ ఇలా పెట్టేస్తేనే చాలా అందంగా ఉంటుంది చూడ్డానికి కూడా. సో దాని మీదకైతే బ్లౌజ్ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషను. ఇది కూడా సేమ్ అంతే, అన్ని బ్లౌజెస్ సేమ్ చేసామంటే కదా కాటన్ సిల్క్ తీసుకొని దాని మీద వర్క్ చేయించి దీనికి ఓన్లీ హ్యాండ్స్ వర్క్ ఉంటుంది కదా, హ్యాండ్ బార్డర్ని అటాచ్ చేసేసాము. సో ఇవి వచ్చేసి బీడ్స్, ఇంకా బీడ్స్ కూడా ఓన్లీ
2 శారీస్ మాత్రమే పెట్టించాం. ఇంకా మిగతా ఏ శారీస్కి అయితే బీడ్స్ ఇలాంటివి ఏం చేపియలేదు. అంటే కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు కదా అనేసి ఇంకా ఎక్కువైతే బీడ్స్ ఏం పెట్టించుకో. బీడ్స్ నా శారీకి పెళ్ళికూతురు శారీకి అయితే పెట్టించాను. ఇంకా మా చెల్లికి ఏం పెట్టలేదు. ఇంకా మేము శారీస్ అప్లోడ్ చేసాం కదా, అందులో ఇది పెళ్ళికూతురు శారీ, ఫ్యాన్సీ శారీ, పార్టీ వేర్ అని చెప్పాను కదా. సో దానికైతే కదా బ్లౌజు, చీర అయితే గిన ఫోటోలో అంత అనిపించలేదు కానీ డైరెక్ట్గా చూస్తే చాలా బాగుందండి ఆ శారీ అయితే గిన. నైట్ టైమ్స్ పార్టీ కానీ అలా కట్టుకుంటే అదిరిపోతుంది. దానికైతే గిన శారీలో వచ్చిన బ్లౌజ్ కాకోకుండా మేము పక్కన క్లాత్ తీసేసుకొని దాంతో స్టిచ్ చేయించాం సిల్వర్ కలర్ది. ఏ దాని మీదకై సెట్ అయ్యే విధంగా అనేసి ఇంకా ఇదైతే గిన యూ షేప్ పెట్టేసి బోట్ నెక్లా హెవీ నెక్ పెట్టేసి బ్యాక్ హుక్స్ ఇచ్చిందనమాట. చాలా మంచిగా కుట్టింది. ఆ అమ్మాయికి కూడా ఏమంటారు మెజర్మెంట్స్ అనేటివి పర్ఫెక్ట్గా సరిపోయి బాగా సరిపోయాయి అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత వేసుకొని చూసింటే బాగా మంచిగా సరిపోయి బాగా కుట్టిందని చెప్పింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది 2వ శారీ. అంటే మెయిన్ పెళ్లి కూతురు చేసే శారీ ఒకటి ఇస్తాము. తర్వాత ఇంకొక శారీ వచ్చేసి ఇది ఏమంటారు నలుగు శారీ అంటారు. ఇంతకుముందుది మెట్లు పెట్టే శారీ, మెయిన్ శారీ మెట్లు పెట్టడానికి ఇది నలుగు శారీ అనమాట. ఇది కూడా 2వ శారీ పుట్టింటి వాళ్ళే ఇవ్వాలి. సో దీనికైతే కన్నా బ్లౌజ్ చాలా బాగుంది. సింపుల్గానే దీనికి ఏం వర్క్ వేయలేదు కానీ నార్మల్గా సింపుల్గా కుట్టించాం. బోట్ నెక్, హెవీ బోట్ నెక్ పెట్టేసి బ్యాక్ సైడ్ కొంచెం స్కాల్ఫింగ్ వర్క్ ఉంటుంది కదా కట్, అలాంటిది పెట్టాము. ఇంక ఇది స్కాల్ఫింగ్ కట్ వర్క్ లాగా ఇదైతే అయినా బ్యాక్ అయితే బాగా పెట్టారు. ఇది నాకు బాగా నచ్చింది. ఈ శారీ సింపుల్గా ఉన్నా కూడా బ్లౌజ్ అనేది చాలా మంచిగా అనిపించింది అన్న. బ్యాక్ నెక్ అయితే గిన చాలా మంచిగా వచ్చింది జాకెట్. నాకైతే గిన ఇదిను సిల్వర్ కలర్ది చాలా మంచిగా వచ్చింది. ఏ వర్క్ ఏమీ లేదు కానీ నార్మల్గానే కుట్టించాము. కానీ అపియరెన్స్ అనేది స్టిచ్చింగ్ కానీ ఇది కానీ చాలా మంచిగా వచ్చింది. ఆ పాప వేసుకున్నాక కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అయిందంట ఆ బ్లౌజెస్ 2 కూడా. అదే చెప్పి నిన్న వెళ్ళిపోయింది మా చెల్లి అవి తీసేసుకొని అన్ని శారీస్ అవన్నీ తీసుకొని. సో తను వేసుకుని చూసిన తర్వాత చాలా బాగుంది అక్క, తినకి కుదిరినాయి అని చెప్పింది. సో అది అంటే వాళ్ళు వేసుకున్న తర్వాత మంచిగా ఉందంటే బాగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మనం తీసుకొని స్టిచ్చింగ్ చేయించినందుకు. ఇంకా ఇక్కడే తీసుకున్నాము శారీస్ మొత్తం అంతా స్టిచ్చింగ్ ఇక్కడే చేసుకొని తీసుకెళ్ళింది అనమాట. ఇంకా అక్కడల్లా ఎందుకులే అనేసి ఇక్కడే ఉంటుంది అమ్మాయి. ఇంకా ఇక్కడే చేయించాము. ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే ఇవే అండి. చూడండి చాలా మంచిగా వచ్చాయి. వర్క్ అయితే కనుక చాలా బాగుంది, రీజనబుల్గానే ఉన్నాయి, చాలా మంచిగా అనిపించింది నాకైతే. అన్నిటిపై కంటే కనుక ఈ శారీది భలే నచ్చేసింది అనమాట. ఈ కట్ వర్క్ వచ్చేసి కుచ్చులు కానీ శారీ కుచ్చులు కానీ చాలా మంచిగా అనిపించాయి ఫ్రెండ్స్. సో ఇంకా ఇవే ఈ శారీస్ మగ్గం వర్క్ డిజైన్స్ అయితే మీకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా చూసేవాళ్ళంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. శారీస్ అయితే ఎలా ఉన్నాయో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, ఎలా ఉన్నాయో చెప్పండి. మేము సెలెక్ట్ చేసిన కలర్ కాంబినేషన్ బాగున్నాయా లేదని